ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసిన బోగోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదమైన లడ్డూ విషయంలో దేశవ్యాప్తంగా హిందూ సమాజంలో నెలకొన్న భయాందోళనలను తొలగించే క్రమంలో సుప్రీంకోర్టు సిబిఐ చేత సిట్ ఏర్పాటు చేసి జరిపిన విచారణ నివేదికలో తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతు కొవ్వు అవశేషాలు లేవని రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చిన క్రమంలో ఒక పార్టీకి సంబంధించిన వారు మహాపాపం నిజం అంటూ ఫ్లెక్సీల్ని ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో వాటిని ఏర్పాటు చేసి వాటి ద్వారా వాటికి ఆ పార్టీ కార్యకర్తలే మారణాదాయాలు, కర్రలు పట్టుకొని కాపలా నిలబడి ప్రతిపక్ష నాయకులను రెచ్చగొడుతూ సామాన్య ప్రజలను భయాందోళనకి గురి చేస్తున్న కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. మీ పార్టీ కార్యకర్తలే మీరు ప్రభుత్వంలో ఉండగా ఈ విధంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రజల మీద దాడులు చేస్తూ, ప్రతిపక్ష నాయకుల మీద, ఇళ్ల మీద దాడులు చేస్తూ, వారి కుటుంబ సభ్యుల్ని మానసిక ఆందోళనకు గురి చేస్తూ, నెల్లూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అగ్రనాయకుడి ఇండ్లపైన దాడులు చేస్తూ, వైఎస్ఆర్సీపీ సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యంగా దళితుల మీద అనేకమైన దాడులు చేస్తూ పాలిస్తున్న ఈ పరిపాలనని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కడాకి తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వును కూడా కలిపారన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పంది కొవ్వును తిరుమల ప్రసాదంలో కలిపారు, ఫిష్ ఆయిల్ కలిపారు అన్న లోకేష్ గారు కానీ, యానిమల్ ఫ్యాటు ఫిష్ ఆయిల్ కలిసిందని ప్రకటనలు చేసిన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈరోజు సిబిఐ నివేదికలో ఎటువంటి జంతు కొవ్వు అవశేషాలు లేవని వచ్చిన తర్వాత మీరు ఎందుకు మాట్లాడలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు ప్రజల్లో మీరు భయాందోళనను మానసికంగా వాళ్ళని హిందూ సమాజం మీద మీరు ఏదైతే రుద్దారో ఇటువంటి చెప్పుకుంటాం కూడా అసహ్యమైన వాటిని ఉన్నాయి అని చెప్పి మీరు చెప్పిన మీరు ఈరోజు సిబిఐ నివేదికలో అటువంటి ఏమీ లేవని వచ్చిన తర్వాత వృత్తికలను తగ్గించేందుకు, వారి ఆందోళన తగ్గించేందుకు మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? మీరెందుకు ఆ మాట, మీరు ఆ రోజు మీరు చెప్పిన మాట ఏ రిపోర్ట్ల ఆధారంగా చేసుకొని మీరు మాట్లాడారు? మీకున్న సమాచారం ఏంటి? ఈరోజు ఆ సమాచారం తప్పని సిబిఐ మీ చేత నియమింపబడిన అధికారులే అది తప్పని చెప్పిన తర్వాత మీ సమాధానం ఏంటి? హిందూ సమాజానికి మీరేమని సమాధానం చెప్తారో అడుగుతున్నాం. అలాగే కార్యకర్తలు మొదలుకొని నాయకుల ఇళ్ల మీద ఈ దౌర్జన్యాలు ఇది ఏంటి అనేది ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే ఇటువంటి చేస్తున్నారో పోలీస్ వ్యవస్థ సామాన్య ప్రజలకి అండగా ఉండాలి. మా ధైర్యం పోలీస్ వ్యవస్థ. అటువంటి మీరు మా కార్యకర్తల మీద, నాయకుల ఇళ్ల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే మీరు దౌర్జన్యకారులకు అండగా ఉంటున్నారే కానీ మాకు భరోసాగా, సామాన్య ప్రజలకు భరోసాగా ఎక్కడా లేని పరిస్థితి. ఇది గతంలో ఎప్పుడూ చూడని ఒక కొత్త సాంప్రదాయం. ఇటువంటిది ప్రజలు హర్షించరని మేము తెలుగుదేశం పార్టీ వారికి హెచ్చరిస్తున్నాం. అలాగే కింది స్థాయిలో ఎవరైనా ఇబ్బంది పడితే సామాన్య నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడతారు. మీరు ఉత్తరోత్తర మా మీద ఇటువంటి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే అంతకు రెట్టింపు ఇబ్బంది మీరు కూడా పడతారు. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ వారికి మనవి చేసేది ఏంటంటే మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, అలాగే మీరు కూడా రేపు ఇబ్బంది పడొద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిని కూడా ఒకసారి గమనిస్తే అందరికీ తెలుసు, సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అరాచక పాలన సాగిస్తుందో, ఏ విధంగా దౌర్జన్యాలు, ఏ విధంగా అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నారో
ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ముఖ్యంగా ఈ రోజున పత్రికా సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద 3వ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆయనకు పెట్టే నైవేద్యంలో, ఆ లడ్డూ ప్రసాదంలో అవమానం జరిగింది, అన్యాయం జరిగింది. జంతువులు పువ్వు వాడారు, అక్రమంగా కల్తీ నెయ్యి వాడారు, ఆఖరికి మనం బాత్రూంలో వాడుకునే ల్యాపిడ్ వాసులు కూడా వాడి దేవుడికి నైవేద్యం పెట్టారని చెప్తున్నారు. దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఇటువంటి పనులు ఎవరు చేసినా దేవుడికి ఖచ్చితంగా అన్యాయం అవుతారు, అప్రచ పాలవుతారు. త్వరలోనే ఆ దేవుడు వాళ్ళకి సగిన శాస్తి చెప్పని తెలియజేస్తూ, మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈ రోజున సిట్టు మీది మీ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. సిట్టు విచారణ చెప్పింది, ఏమి లేదని తెలిసింది. మళ్ళా మీరు అట్టగాదు ఇటు చెప్పనని చెప్పారు. తప్పదు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో అది జరగలేదు ఇది జరిగిందంటారు. రైట్, జరిగితే జరుగుండా మేము కాదంటలేదే. నువ్వు నీలో జరుగుంటే చేయమని చెప్పండి. అన్యాయం జరిగితే చట్టపరంగా వాళ్ళని దోషులు ఎవరైతే వాళ్ళని శిక్షించండి. అంతేగాని అక్రమంగా దేవుడు పెట్టే నైవేద్యంలో పందికొవ్వు వేశారు, ఎద్దు మాంసం వేశారు, చేపలని వేశారు, ఈ లిక్విడ్లు వేశారు, బాత్రూంలో గడిపే లిక్విడ్లు తయారు చేశారని చెప్పడం అనేది ఎంతవరకు? దీనందరూ ప్రజలు సాక్షాత్తు కేంద్ర ప్రాంతమైనటువంటి సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే దీంట్లో ఏమి జరగలేదు అని చెప్పి సిబిఐ వాళ్ళే, ఇది మేం కాదు కదా, కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగం ఉన్నారు కదా, సిబిఐ క్లియర్గా ఏమీ జరగలేదు, దీనికి వాళ్ళకి వైసీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్లో వాళ్ళకి ఏం సంబంధం లేదు, మీరు రాజకీయాలు చేసుకుంటే రాజకీయాలు చేసుకోండి, దీన్ని ఈ విధంగా వాడబాకండి అని చెప్పి క్లియర్గా సిబిఐ చెప్పింది. మళ్ళా మరుసటి రోజే మీరు జనాలందరూ ఒక 4 రోజులు దీని మీదే ఒరే ఏందిరా ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ బాబు వీళ్ళు ఈ విధంగా దేవుణ్ణి కూడా అంటే ముందు కూడా నమ్మారు బాబు. జనం అమాయకులు కదా, నమ్ముతారు. ఏదన్నా చెబితే అబద్ధాన్ని తొందరగా పోద్ది, నిజం లేటుగా వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా నమ్మారు. సిబిఐ ఈ సిట్ ఎప్పుడైతే క్లీన్ చిట్ ఇచ్చిందో, ఈ దుర్మార్గులు కావాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా తెలిసిపోయి ఎక్కడ పడితే దీని మీదే మాట్లాడుకుంటా ఉంటే దీన్ని డైవర్ట్ చేసేదానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దాన్ని ఖచ్చితంగా దీన్ని ఎవరో ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, వస్తారు. దీన్ని మీద మనం అరాచకం చేస్తే ఈ లడ్డూ విషయము, ఈ తిరుపతి దేవస్థానం విషయం పక్కకు పోద్ది, ఇది దీన్ని పోద్దా అని చెప్పి కేవలం డైవర్ట్ పాలిటిషన్తో తీసుకెళ్ళి ఈ రోజున అక్రమంగా అన్యాయంగా చేస్తూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, కూటమి ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇటాటి పాలన మేము చూడలా, అప్పుడు మేము చెప్పలా. ఈ రోజున నీ చేతుల్లో ఏమి లేక నువ్వు రాత్రుల్లో భయపడిపోయి చిన్నబాబు ఏది చెప్తే అది చేస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుంది? అంబేద్కర్ రాజ్యాంగం పాలన జరుగుతుందా? రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, కానీ అంబేద్కర్ రాజ్యాంగం జరగట్లేదు. ఇది క్లియర్ కట్టు. మాట్లాడితే కేసులు, లేకపోతే దాడులు. నిన్న బేషరతగా చెప్పినారు అమ్మడి రాంబాబు గారు, మీరేదో ఆవేశంగా లైవ్లో క్లియర్గా ఎంత ఉంటే 2 కిలోమీటర్ల బార రోడ్లలో రాడ్లు కర్రలు పట్టుకొని మీరు కారులు ఆపి గందరగోళం చేస్తూ ఉంటే ఆవేశంలో అన్నమాట వాస్తవమే. తను తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తప్పు అయిపోయింది, నేను మాట్లాడకూడదు అన్నాడు. తప్పు అయిపోయిన తర్వాత క్షమించండి, మాట్లాడిన తప్పే, చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఎవరు కాదన్నారు? అతను మాట్లాడడం తప్పే. గౌరవప్రదమైన ఒక ముఖ్యమంత్రి వాళ్ళు అతను అన్నాడు, నేను ఆయన అనలేదు, వేరే అన్నాడు. సరే, ఎవరినన్నా తప్పే, చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి. అంతేగాని ఇల్లు తగలబెట్టడం ఏంటి? గందరగోళం చేయండి, భయపడండి ప్రజల్ని. అసలు రోడ్ల మీదకి వచ్చి ఏదైనా ఎచ్చాలు, పప్పులు, బెల్లాలు కొనుక్కునేదానికే జనం భయపడిపోతున్నారు. వాళ్ళు కూడా పోయి మళ్ళీ మాట్లాడదగలుగుతాయని చెప్పి బజార్లకు రావడమే మానేశారు. ఇంత దారుణమైన ఎప్పుడో చూసాం, మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఎమర్జెన్సీ పాలనలో ఈ విధంగా జరిగింది, నైజాం నవాబులు రజాకారులు మొత్తం ఈ విధంగా దారుణాలు చేశారు అని పుస్తకాల్లో చదువుకోవడం తప్పితే ఈ రోజు నిజంగా కళ్ళారా చూస్తూ ఉన్నాం. రజాకారుల పాలనని, ఎమర్జెన్సీని మరిపించే విధంగా ఈ రోజున ఒక బీహారు, ఉత్తరప్రదేశ్లో చంబల్లో ఇలా బందిపోట్ల మాదిరి ఊర్ల మీద పడి, జనాల మీద పడి గందరగోళం చేస్తే మాట్లాడాలంటే భయం, మాట్లాడితే ఏమవుద్దని. దీని మీద మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే,
వాళ్ళకైనా మాకైనా మా పార్టీ వాళ్ళకి కూడా మేము చెప్పేది ఏంటంటే, మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే అవతల వాళ్ళని హేనగా కాకుండా ఇంకో రకం కాకుండా మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడకూడదు మాట్లాడుతూ దీని మీద వివాదాలు రాకుండా వచ్చిన తర్వాత అందరికీ ఇబ్బందే, వాళ్ళకి ఇబ్బందే మనకి ఇబ్బందే. వాళ్ళ అధికారంలో ఉన్నాడు కాబట్టి కేసులు పెడతారు, కేసులు పెట్టించుకోవాలా, ఇబ్బందులు పడతారు కార్యకర్తలు. సమన్వయం పాటించి మన వాళ్ళైనా మాట్లాడేటప్పుడు విధి విధానాలతోటి ప్రభుత్వం మీరేం చేశారు మేమేం చేసాం దాని మీద పోయి దాని మీద మాట్లాడతాం. మేము ఇది చేసాం మీరు ఇది చేయలేదు, రండి కూర్చుందాం ఏడ. అంతేగాని ఈ అక్రమంగా కేసులు పెట్టడం మనాయించడం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినాయి. శాంతి భద్రతలను కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా. సెంట్రల్ ఫోర్స్ని ఈ రాష్ట్రంలో కనీసం 5-6 నెలలైనా ఇక్కడ బలగాల్ని మోహరించి శాంతి భద్రతలను కాపాడాలి. అదేవిధంగా అధికారులందరూ కూడా ఉన్నతాధికారులు ఏమన్నా ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్న అధికారులందరూ కూడా మేము దయచేసి కోరుతా ఉన్నాం, మీరుంటేనే జనాల రక్షణ ఉంటుంది, మీరే జనాల్ని కాపాడాలా. కాబట్టి మీకు తెలుసు ఇది అన్యాయమని, మీరు ఒత్తిడికి లోనయ్యో ఇంకో రకంగా ఏదో విధంగా విధులైన పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నారని మాకు అర్థమవుతుంది. కానీ దయచేసి ల్యాండ్ ఆర్డర్ని కాపాడండి, ప్రజల్ని కార్యకర్తలని అందరినీ కూడా ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా నేటి వరకు డైవర్షన్ పాలిటిక్స్ బాగా జరుగుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, ఏదైనా ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ప్రజల్లో అసహనం వెల్లుబుకినప్పుడు దాన్ని కప్పిపుచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదో ఒక డైవర్షన్లో ఆ జరిగినటువంటి దాన్ని మర్చిపోయేదానికి ప్రజల్ని దృష్టి మళ్లించే కార్యక్రమంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. దీనిలో భాగంగా గత 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఒక 3 అంశాలు ప్రజల్లో బాగా చర్చ జరుగుతున్నాయి. ఒకటి రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఇష్యూ అయితేనేమి, అదేవిధంగా తిరుపతి లడ్డు మీద సుప్రీంకోర్టు విధించినటువంటి సిబిఐ వారు ఇచ్చిన నివేదిక అయితేనేమి, మూడోది విశాఖలో గౌరవ ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారి తోడేలు అయినటువంటి గీతం సంస్థల అధినేతకు 5,000 కోట్ల భూమిని అప్పనంగా అప్పగించిన దానిపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లుబుకుతుంది. దీనిని డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక ఎత్తుగడ వేసి, ఒక పక్క సిబిఐ నివేదికలో తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి జంతు అవశేషాలు కానీ కొవ్వు పదార్థాలు కానీ కలవలేదు అని ఒక పక్క నివేదిక ఇస్తూ ఆ నివేదికలో సిబిఐ వారు క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఆ ట్యాంకర్లు, వాళ్ళు చెప్తున్నటువంటి ట్యాంకర్లు ఎప్పుడు పరీక్ష చేశారా అని అంటే 2024 జూన్ నెలలో. 2024 జూన్ నెలలో ఏ ప్రభుత్వం ఉంది? మీ ప్రభుత్వమే ఉంది. ఆ ప్రభుత్వంలో వచ్చిన ట్యాంకర్లకి పరీక్ష చేసి వాటి ద్వారా నివేదిక ఇస్తే అవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసి చల్లుతూ ఈ జరిగినటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి వీటిని డైవర్ట్ చేయాలని, మహాపాపం జరిగింది, కల్తీ జరిగింది వాస్తవం అని చెప్పి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా దమ్ముంటే చావుంటే, అయ్యా మేము ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఈ అభివృద్ధి పనులు చేసాం, ఈ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం, ఇన్ని మంచి పనులు చేసాం, మా నాయకుడు ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు వేసుకోవడం మనం అంతా చూసాం. అట్ట కాకుండా పనికి మాలిన తరంగా ఎవరేసారో ఎక్కడేసారో తెలియకుండా
ప్రతిపక్ష నాయకుడి మీద ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంది, దీన్ని ఎట్లా చెడగొడతామా అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక భాగం అయితే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు తిరుమల తిరుపతి లడ్డులో కొవ్వు పదార్థాలు జరిగాయని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి మంచి ఆలోచన కలిగించండి, ఇక మీద ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా మంచి బుద్ధి కల్పించండి స్వామి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గుంటూరులో మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు గుడికెళ్ళి పూజ చేసుకొని వస్తుంటే తెలుగుదేశం పార్టీ వారు మీరంతా కూడా వీడియోలు చూసుంటారు, ఏదో అనుకోకుండానో యాదృచ్ఛికంగానో ఏదైనా దాడి జరిగితే ఏదో అనుకోకుండా చేత్తోనో లేదా అక్కడ స్థానికంగా ఏ దొరికితేనో దాంతో కొట్టారంటే నమ్మతారు. అందరూ కూడా ఒకే రకమైన కర్రలు మనం వీడియోలో చూసినట్లయితే అందరి చేతుల్లో కూడా ఒకే రకమైన కర్రలు పట్టుకొని ఒక 200 మంది ఆయన ఒక్కడే కారులో పోతుంటే వెంబడించి నువ్వు మొగోడు అయితే రారా, మహిళలు కూడా ఏ విధంగా మాట్లాడారో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మేము అడుగుతున్నాం, ఈరోజు ఒక పిల్లిని కూడా ఇంట్లో వేసి తలుపేసి కొట్టినప్పుడు దానికి ఊపిరాడక మన పైన దూకేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో రాంబాబు గారు కాపాడాల్సిన పోలీసులు కూడా రాంబాబు గారిని పంపించేస్తుంటే అప్పుడు రాంబాబు గారు బయటకు వచ్చి రాండ్రా కొట్టుకుందామని పిలిచిన మాట వాస్తవం. ఇక్కడ రాంబాబు ఒక్కటే ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు, రాంబాబు ఏదో అనర్వాని మాటలు అన్నట్టు, పాపం వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది, పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైపోయింది. అదేదో సామెత అన్నట్టు దొంగ అన్నట్టు, మొగుని కొట్టి అదేదో ముఖసాలకు ఎక్కారు అన్నట్టు తప్పులు చేసేది వాళ్ళే మళ్ళీ రాంబాబు దిష్టిబొమ్మను తగలబెడతారు. సరే రాంబాబు అన్నాడు, అన్న తర్వాత రియలైజ్ అయ్యి ఆయన మీడియా ముందుకు వచ్చి నా స్థాయికి నేను ఒక మాజీ మంత్రిగా నేను అనకూడదు ఈ మాటలు, నన్ను ఇంతమంది ఎంబడించి కొట్టారు కాబట్టి, నన్ను దూషించారు కాబట్టి నేను అన్నాను, ఇక మీదట అనను అని చెప్పిన తర్వాత కూడా రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా విధ్వంసం సృష్టిస్తుంటే అక్కడే ఉన్నటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి రక్షణ భటులు కనీసం తెలుగుదేశం పార్టీ శ్రేణులను పంపించకుండా వాళ్ళకి ఒత్తాసు పలకటం ఎంతవరకు సబబు అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. అంత గొడవ జరిగి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే వారి మీద ఎవరి మీద కేసులు లేవు, ఎవరి మీద కంప్లైంట్లు లేవు, ఎవరిని అరెస్ట్ చేయరు. రాంబాబు గారి మీద 2 కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. అది అలా ఉంటే మరుసటి రోజు మరో బీసీ నాయకుడు జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారు. అసలు మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, నియంత పాలనలో ఉన్నామా, ఎక్కడున్నామా అనేది అసలు అర్థం కావట్లేదు ప్రజలకి. ఈ విధంగా మాజీ మంత్రుల మీదనో జిల్లా అధ్యక్షుల మీదనో దాడి చేస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడతారు. ఇప్పటికే ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు ఎక్కడా తగ్గకుండా కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీన్ని ఇట్లాగే వదిలిపెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అడ్డుకోలేము అన్న ఒక ఉద్దేశంతో
మాజీ మంత్రులపైన జిల్లా అధ్యక్షులపైన భౌతిక దాడులకు పాల్పడితే కొరవ శ్రేణులు కూడా భయపడతారని చెప్పి అపోహలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇది కుదరదు. ఇక్కడ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగనన్న భక్తులు. ఎక్కడ ఏమి జరిగినా, ఎప్పుడు ఏమి జరిగినా, మీరు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఇన్ని కేసులు పెట్టినా, భౌతిక దాడులకు పాల్పడినా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మరింత వేగంతో ముందుకు వస్తాం. కానీ ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి అయితేనేమి, అధికార పార్టీ నాయకులకైతేనేమి ఒకటే తెలియజేస్తున్నాం, ఈ సాంప్రదాయం మంచిది కాదు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి సాంప్రదాయాన్ని ఎవరు ప్రోత్సహించలా. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారని చెప్పి ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడి ఇళ్ల మీద దౌర్జన్యాలు చేసి మనుషులను అడ్డుకుంటే, రేపు ఇదే సాంప్రదాయం కొనసాగితే, లేదా ఈరోజు అంబటి రాంబాబు మీదో మరో నాయకుడి మీదో జరిగిన దాడి చూసినటువంటి మీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో నుంచి ఇదే సాంప్రదాయం కొనసాగిస్తే గ్రామాల్లో ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాం. ఈ విధంగా గ్రామాల్లో అల్లకొల్లాలు సృష్టించి సర్వనాశనం చేసి ఏమి సాధించాలనుకుంటున్నారని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సాంప్రదాయాన్ని ఆపండి. ఇది మంచి పద్ధతి కాదు. గ్రామాల్లో ఎప్పుడు కూడా ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి, కానీ ఎన్నికలైన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల మీద చర్చలు జరగాలి. కానీ ఈ విధంగా ఇటువంటి రాజకీయాలు ప్రోత్సహించి, ఇటువంటి రౌడీయిజాలను ప్రోత్సహించి, ఇటువంటి బ్లేడ్ బ్యాచ్లను ప్రోత్సహించి దాడులు చేస్తే, ఇదే దాడులు తిరగబడి అవతలోళ్ళు కూడా చేస్తే లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన వారు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి. అధికారులకు కూడా మేము విన్నవిస్తున్నాం. ఈ సందర్భంగా నిన్ననే చూసాం, కర్నూలు జిల్లాలో ఒక సిఐ గారిని 40 రోజుల్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకో దగ్గరికి పోయినా ఆయన సిఐఏ, ఆయన ఎస్ఐ గాడు, కానిస్టేబుల్ గాడు. మీరు కూడా మీ ఉద్యోగ బాధ్యతని, మీ ఉద్యోగ ధర్మాన్ని, మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వహించాలని సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సంసారం ఉంటుంది, భార్యాబిడ్డలు ఉంటారు. మనం చేసే పాపాలు వాళ్ళకి తగలకూడదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం భోంచేసి కొనుక్కోబోయేటప్పుడు ఈరోజు మనం ఏం చేసాం, ఎవరికి అన్యాయం చేసాం, ఎవరికి ద్రోహం చేసాం అనేది ఒకసారి పునరాలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పడుకునేటప్పుడు, నాయనా నేను ఈరోజు ఏదైనా నా వల్ల పొరపాటు జరుగుంటే క్షమించు స్వామి అని చెప్పి దేవుణ్ణి కోరుకొని పడుకుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ ప్రతిరోజు క్షమించడు కదా. నిన్న తప్పు చేశాను, మళ్ళీ ఈరోజు తప్పు చేశాను అంటే అది కరెక్ట్ కాదు కదా. మీరు ప్రతిరోజు కూడా తప్పు చేస్తున్నారు. భూగోల్లో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తే 7 సెక్షన్లు పెట్టి మా మీద కేసులు పెట్టారే. మరి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బొమ్మ నడి బజార్లో తగలబెట్టి ధర్నా చేసి ర్యాలీ చేస్తే, నిన్న కావల్లో అంబటి రాంబాబు బొమ్మకు తగలబెట్టి ధర్నా చేస్తే వీళ్ళకి పర్మిషన్ ఉందా? మా మీద పెట్టి కేసేంది పర్మిషన్ లేకుండా చేసామని, అనుచిత వ్యాఖ్యలు చేసామని, ట్రాఫిక్ అంతరాయం కలిగించామని రకరకాలు 7 సెక్షన్లు పెట్టి మా మీద పెట్టారే. మరి ఈరోజు వీళ్ళ మీద ఎందుకు పెట్టరు? భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ ఒకే చట్టం నడవటం లేదా? కొందరికే చట్టమా, కొందరికి చుట్టమా? ఇది పద్ధతి కాదు అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చివరగా మరొకసారి కూటమి నాయకుల్ని మేము కోరుకునేది ఏంటంటే, ఒక మంచి సాంప్రదాయంలో, ఒక మంచి పద్ధతిలో, ఒక మంచి రాజకీయ వాతావరణంలో చేసిన అభివృద్ధి మీద, చేసిన సంక్షేమ పథకాల మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటాం, మాట్లాడుకుందాం. అంతేగాని ఇటువంటి దౌర్జన్యకర రాజకీయాలు, దాడులు, భౌతిక దాడులు మంచిది కాదు. ఇదే పునరావృతం అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు మీరు విత్తనం వేస్తున్నారు, రేపు అది మహావృక్షం అయిన రోజు ఇబ్బంది పడాల్సిన రోజులు తప్పక ఉంటాయి. వాటిని అన్నీ ఎదుర్కొనేదానికి కూడా
సిద్ధంగా ఉండే పని అయితే మీరు కూడా ఇటువంటి ప్రోత్సహించండి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.